కొరతలేదు. పెద్దలు మరి రామాంజనేయులు గారు చెప్పినట్టుగా కొంత ఏదైనా రాష్ట్ర అటు ఇటు జరిగినప్పటికి కూడా నాకు తెలిసేసి మన కమిషనర్ గారు కీర్తి గారు ఉన్నప్పుడు సఫిషియెంట్ ఫండ్స్ వారి చేతిలో ఉన్నాయి. నేను అనుకున్నాను ఆఫీసర్స్ ఐ మే కరెక్ట్, ఐ మే రాంగ్, సఫిషియెంట్ ఫండ్స్ వారి చేతిలో ఉన్నాయి. కానీ కాంట్రాక్టర్స్, కార్పొరేటర్స్ చాలా ఇబ్బంది పడ్డ విషయం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్. కాంట్రాక్టర్స్, కార్పొరేటర్స్ ఈ విషయం కొంత ఇబ్బంది పడ్డారు. మీ ద్వారా కమిషనర్ గారికి నేను మనవి చేసేది ఏంటంటే మీకు విజిలెన్స్ టీమ్స్ ఉన్నాయి, చెకింగ్ చేసే టీమ్స్ ఉన్నాయి, ఫాస్ట్ చేసేసేసి ఏదైతే కంప్లీట్ అయిందో దాన్ని ఇమీడియట్గా రిలీజ్ చేసే మార్గం పెట్టుకోండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో చిన్న చిన్న కాంట్రాక్టర్స్ వాళ్ళకి ₹1 కోటి, 2 కోట్లు, 3 కోట్ల కన్నా పెండింగ్ ఉంటే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఇదేదో పెద్ద నేషనల్ ప్రాజెక్ట్స్ కాదు, ఇది చిన్న చిన్న కాంట్రాక్టర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు కార్పొరేటర్స్కి అసలు మాటకు విలువ లేకుండా పోయింది. నేను మీ ద్వారా కమిషనర్ గారికి ఎప్పటికప్పుడు తప్పనిసరిగా నేను అనుకుంటా కొంత డెఫినెట్గా ప్రోగ్రెస్ ఉంటుంది. కమిషనర్ గారు ఈ విషయంలో ఏదైతే మీరు చేసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, చేయాల్సిన పద్ధతి అంతా చేయండి. చేసేసిన తర్వాత ఇమీడియట్గా రిలీజ్ చేసే మార్గం ఉంటే తర్వాత యాజ్ పర్ యాజ్ ప్రోటోకాల్ నేను పెద్దల సభలో ఉన్నాను కాబట్టి నా ఎన్ని అడ్వైజర్స్ ఉంటాయి కానీ విమర్శలు కానీ ఏముండో. పెద్దల సభలో మరి పెద్దగా ఏంటంటే నేను చెప్పేది ప్రోటోకాల్. ఇది యాక్చువల్గా ఈ రోజు పార్టీలది కాదు, తెలుగుదేశమో వైసీపీ మాది కాదు, మంది కాదు, ఇది ఆఫీసర్స్కి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఏ ప్రోగ్రామ్కి ఎవరెవరిని పిలవాలని మాకు అనేకమైన ఉండొచ్చు. ఇక్కడ మాట్లాడుకుంటూ బయటకు పోతే అంతా స్నేహితులే. ఇప్పుడు మీరు పిలిస్తే, మీరు ఇన్వైట్ చేస్తే వద్దనే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఒక కార్పొరేషన్ ఏరియా ఉందంటే అక్కడ కార్పొరేటర్ ఒక్కలే కాదు, అక్కడ ఉన్న పెద్దలు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా అందరూ కూడా ఇన్వైట్ చేసే వెసులుబాటు ఉంది, చేయాలి, చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అన్న క్యాంటీన్ విషయంలో నాకు కమిషనర్ గారు చెప్పారు, ఈఈ గారు చెప్పారు, ఈఈ గారు చెప్పారు, ఏఈ గారితో సహా అందరు చెప్పారు. దురదృష్టం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నేను అటెండ్ అవ్వాలి. చాలా మంచి ప్రోగ్రాం ఏది అన్న క్యాంటీన్ అవుతుంది, చాలా మంచి ప్రోగ్రాం. నేను మా కార్పొరేటర్ గారు కరుణకుమారి గారు మేము అటెండ్ కాలేకపోయాం. మంచి కార్యక్రమాలు చెప్పండి. అదే చెప్తున్నాను, మంచి కార్యక్రమం, నిజంగా మంచి కార్యక్రమం. మంచి కార్యక్రమాన్ని చేసేటప్పుడు సామాన్యుడు కూడా, అంటే అక్కడ కార్పొరేషన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇంటిమేట్ చేయలేదు, కానీ అందరికి ఇంటిమేట్ చేయలేదు. పార్టీలకు అతీతంగా పార్టీలో ఆ ప్రాంతంలో ఉన్న కార్పొరేటర్స్ పెద్దలందరినీ కూడా ఇన్వైట్ చేస్తే ఆ ఇన్వైట్ చేసే బాధ్యత ఆఫీసర్స్ తీసుకున్నారు. కాబట్టి వచ్చే వస్తారు, వస్తే వస్తారు. నేను చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నేను రెడీ అయ్యి ఉండేసి మరి కమిషనర్ గారు పర్సనల్ చెప్పారు, కమిషనర్ గారు, ఈఈ గారు, ఎస్సీ గారు అందరూ చెప్పారు. ఇలాంటి సంస్కృతి మనం అలవాటు చేసుకుంటాం. గతంలో ఏం జరిగింది అదన్నీ కూడా విమర్శలు ఒకటైతే ప్రోటోకాల్ అనేది యాజ్ పర్ మన బుక్ మనకు ఉన్న గైడ్ లైన్స్ ఉన్నాయి, దాని ప్రకారం మీరు చేస్తే ఇది ఉండదు. ఎందుకంటే అందరం కలిసి చేసుకుంటేనే ఈరోజు ఎందుకంటే అత్యధిక భాగం వైసీపీ ఉన్నారు అని నేను చెప్పలేదు. ఆ రోజుల్లో ఒకవేళ ఎవరినైనా నెగ్లెక్ట్ చేసి ఉంటే కూడా అది కరెక్ట్ కాదు. ఇది తెలుగుదేశం